జగనేలుబడిలో భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక చేసిన పనికి తగిన వేతనం రాక అల్లాడిపోతున్నారు. దీనికి తోడు నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. బాదుడే బాదుడు అంటూ విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తోంది. వీటికి అదనంగా వివిధ రూపాల్లో పన్నుల భారాలు సామాన్యులకు శాపంగా మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 10,000 మంది ముఠా కార్మికులు, హమాలీలు పనిచేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా వేతనాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారు. మేమేమో ఉదయం 9ంటికి వచ్చి 1 గంట దాకా పని చేసినా కూడా 600-700 వస్తుంది. ఆ 600-700 పంచుకునేటప్పుడు పోలీస్ కేసులు, ఆర్టీఓ కేసులని సగం డబ్బులు తీసేస్తున్నాం. మేము ఎవడికి చెప్పుకోవాలో మాకేం అర్థం కావట్లేదు. ఎలక్షన్ టైంలో వచ్చి దండాలు దశకాలు పెట్టి మాకు ఓట్లు వేయండి, మీకు న్యాయం చేస్తామంటాం. ఇప్పుడు 4.5 సంవత్సరం వైసీపీ వచ్చి ఒక్కరోజు కూడా ముఠా కార్మికులతో మీటింగ్ పెట్టి మీ ప్రాబ్లాలు ఏమన్నా ఉన్నాయని చెప్పిన దాఖలే లేవండి. ఎలా బతకాలి? మా ఒంటి మీద బట్టలు తప్పితే ఏం లేవు, బతకలేకపోతున్నాం. మాకు ముఠా కార్మికులకి సంక్షేమ చట్టం కావాలి. ఇప్పుడు ఏదన్నా 2 సంవత్సరాలకు ఒకసారి కూల్ రేట్లు పెంచమంటే ఒక 20 పైసలు పెంచి అది 50 కిలోలు ఉంటే 80 కిలోలు చేసేస్తుంటాం. చెత్త మీద పన్ను, డీజిల్, పెట్రోలు విపరీతంగా మరీ దారుణంగా ముఠా కార్మికులు బతకలేకపోతున్నాం. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం భవన నిర్మాణ కార్మికుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎన్నడూ లేని విధంగా భవన నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగాయి. విజయవాడలోనే సుమారు 25,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ సరిగా పనుల్లేక అవస్థలు పడుతున్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ రాజధాని అనేటువంటిది వివరం లేక ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇతర రాష్ట్రాలు వెళ్ళి బతకాల్సినటువంటి స్థితి ఏర్పడింది. ఇసుక ఈ రోజున అందుబాటులో లేకోకుండా పోయింది. భవన నిర్మాణ కార్మికులకి ఏ క్వారీ నుంచి ఇస్తాడో, ఎంత రేటు చెప్తాడా అనేది కూడా ప్రభుత్వం ఒక రేటు ప్రకటన చేసినప్పటికీ కూడా ఆ రేటుకి ఎక్కడా కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఇసుక ఇబ్బందిగా ఉంది. ఈ మెటీరియల్ రేట్లు కూడా పెరుగుతూ మూలంగా కన్స్ట్రక్షన్ రంగాలన్నీ కూడా కుదేలైపోయి పనులు లేక నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఇంట్లో పనులు లేవండి. పనులు లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో జరగటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మేము ఇళ్లల్లో పనికి చూసుకొని ఒక 200-300 ఇళ్లలో పనులకి వెళ్తున్నాం. అవి జరగట్లేదు. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రెక్కాడితేనే డొక్కాడే కాలం మాది. మాకు పనులు కావాలి, ఇల్లు రావాలి. మూల్గే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉపాధి లేక కార్మికులు, కూలీలు అవస్థలు పడుతుంటే పన్నుల భారం వారిని మరింత కష్టాల్లోకి నెట్టింది. విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలపై యూజర్ ఛార్జీల పేరుతో చెత్త పన్ను, ఇంటి పన్నుతో మోత మోగిస్తోంది. పన్నులు విపరీతంగా పెంచినా దానికి తగ్గట్లు పారిశుద్ధ్య నిర్వహణ చేయడం లేదు. దోమలు, ఈగలతో జనం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వైకాపా హయాంలో పన్నుల బాదుడే తప్ప అభివృద్ధి లేదంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి పన్నుతో పాటు చెత్త పన్ను దాంట్లో కలిసే ఉంది ఆల్రెడీ. ఇంకోటి యూజర్ ఛార్జెస్ రెండోది వసూలు చేస్తున్నారు. మూడోది ప్రతి ఇంటికి 60 రూపాయలు కట్టండి, ప్రతి అపార్ట్మెంట్కి ఎంత కట్టండి మళ్ళీ వసూలు చేస్తున్నారు ఈ పని కోసమే. ఈ విధంగా చేసేది ఒక పని, వసూలు చేసే పన్నులు మాత్రం 3 ఉంటున్నాయి. ఒక ఇంటికి పన్ను నిర్ణయించేటప్పుడు ఆయన సొంతంగా ఉంటున్నాడా, అద్దె కొంటున్నాడా అనేది ఆలోచించి ఆ ఇంటికి పన్ను నిర్ణయించేవాళ్ళు. కానీ ఇవాళ అది పోయి ఏమైంది? ఇవాళ క్యాపిటల్ వాల్యూ ట్యాక్స్ని ప్రవేశపెట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మేము ప్రవేశపెట్టామంటే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ తాబేదారుగా మారితే ఉపయోగం ఏముంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఇండివిడ్యువాలిటీ ఉంది, నువ్వు నిర్ణయించుకోవాలి అది. కాబట్టి ఈ విధంగా క్యాపిటల్ వాల్యూ అనేది తప్పు. రోడ్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తవ్వకుండా ముందు ఒక సిమెంట్ రోడ్డు వేస్తే దాన్ని లైఫ్ టైం 40 సంవత్సరాలు ఉండాలి. కానీ వాళ్ళు ఉంటల్లా 10 సంవత్సరాల లోపే మళ్ళీ దాన్ని పగలగొట్టి మళ్ళీ వేస్తున్నారు. అసలు ఈ రోడ్లు నిజంగా ప్రజల కోసం వేస్తున్నారా, లేదా కమిషన్లు వస్తాయని 16 రోడ్లు వేస్తున్నారా అనేది కూడా మాకు అనిపిస్తుంది.